ఈరోజు ప్రధానంగా మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం గత 16 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్న మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాలు నిలబడి ఏ విధంగా పోరాటం చేస్తూనే ఉన్నామో కూడా గత 16 నెలల నుంచి మనందరం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా రైతుల విషయంలో అయితే రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకుండా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మిర్చి రైతుల కోసం పోరాటం చేయడం జరిగింది, పొగాకు రైతుల కోసం పోరాటం చేయడం జరిగింది, వరి పండించిన రైతుల కోసం పోరాటం చేయడం జరిగింది. రైతులు ఎక్కడ ఇబ్బందులో ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేసిన దాఖలాలు లేవు. అదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రైతులను ఏ పంట పండించినా గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా మనం మార్కెట్ ధర లేకపోయినా మన ప్రభుత్వమే కొని వాళ్ళకి ఆదుకునే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. ఈరోజు ఆ పరిస్థితులు లేకుండా రైతులు ప్రతి ఏ పంట పండించిన రైతు కూడా ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల చూపించిన ఇది లేక పరీక్షలో వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం కూడా జరిగింది. ఆఖరికి రైతాంగం పడ్డ కష్టాల్లో అన్నిటికన్నా చెప్పుకోదగ్గది యూరియా కూడా ప్రభుత్వం సప్లై చేయక రైతులకు ఇబ్బందులకు గురి చేస్తుంటే రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు యూరియా సప్లై చేయాలని మన ప్రతిపక్ష పార్టీ మనం పోరాటం చేసి కాస్తో కూస్తో వాళ్ళకి యూరియా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి అదే చేసి వాళ్ళందరికీ యూరియా కష్టాలు తీరే విధంగా కూడా మనం ప్రజల పక్షాన్ని నిలబడి రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇందాక మాట్లాడుతూ మన మాజీ శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఎన్నో చెప్పారు. అదేవిధంగా మన నాయకులు కార్యకర్తలపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తున్నారన్న దానికి ఇందాకనే జోగి రమేష్ చెప్పాడు. కోటేశ్వరరావు యాదవ్ విషయంలో ఏ విధంగా పోరాటి ఆయన వాళ్ళకి అండగా నిలబడి చేశారో, అదేవిధంగా జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో కూడా ఏదో కార్యక్రమంలో కార్యకర్తలకు ఇబ్బందులు పడితే వాళ్ల పక్క కూడా పోరాటం చేశారు. అదేవిధంగా నిన్నో మొన్న నందిగామ నియోజకవర్గంలో కూడా డాక్టర్ జగన్మోహన్ రావు గారి నాయకత్వంలో ఏదో సోషల్ మీడియాలో ఏదో పెట్టారని వాళ్ళ మీద కూడా ఫాల్స్ కేసులు పెడితే వాటిపై కూడా పోరాటం మల్లికార్జునరావు కదా ఏది పేరు మన లీగల్ సెల్ ఆయన మన పార్టీ లీగల్ సెల్ ఇది కూడా ఉంటే ఆయన పేరు మీదే ఫాల్స్ కేసు పెట్టారు. సో దాన్ని కూడా పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున హైకోర్టులో వేసి పోరాటం చేస్తున్నాం. ఈ విధంగా ఏ నియోజకవర్గం ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమి లేకపోయినా మన మీద వాళ్ళని నిలదీస్తున్నామని వాళ్ళని ప్రశ్నిస్తున్నామని కూటమి ప్రభుత్వం వాళ్ళ ఫెయిల్యూర్స్ ని మనం నిలదీస్తున్నామని చెప్పి మన మీద అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం మాత్రం చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా చేస్తారు. అయినా మనమేం భయపడాల్సిన పని లేదు. అందరం కలిసికట్టుగా ఉందాం, పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా ఇక్కడ మనం సమావేశం అవడానికి కూడా అదే కారణం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మొన్న ఈ మధ్య మరి మీ అందరికీ తెలిసిన విషయం ఎన్టీఆర్ జిల్లాలో నగరంలో వర్షాల వల్ల సెంట్రల్ నియోజకవర్గంలో కానివ్వండి, వెస్ట్ నియోజకవర్గంలో కానివ్వండి, ఈస్ట్ నియోజకవర్గంలో కానివ్వండి వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పాలైతే ఆఖరికి డయేరియా వచ్చి ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అందువల్ల ఏ నియోజకవర్గంలో సమస్యలున్నా కూడా అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం. ఇందులో రాజకీయాలు చూడద్దు. ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ చేయాల్సిన పరిస్థితులు చేయకుండా ఎక్కడున్నా కూడా మనం వాళ్ళ పక్కన నిలబడి పోరాటం చేసే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ కొన్ని పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని మనం ఎంత ఇదిగా పోరాటం చేస్తున్నా కూడా మనం చేసే పోరాటాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మన యంత్రాంగాన్ని, మన కార్యకర్తల్ని, మన బలాన్ని సంస్థాగతంగా మన పార్టీ కార్యకర్తలను సంస్థాగతంగా పునర్నిర్మాణం చేసుకునే కార్యక్రమం మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపడుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అంశాలు వేరు. రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు ఏదైతే ఈ మెడికల్ కాలేజీల విషయం కానివ్వండి, కల్తీ మద్యం విషయం కానివ్వండి, ఇవైతే చాలా దారుణమైన అంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పేదవారికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పి ఎంతో దూరదృష్టితో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని సుమారుగా 17 కాలేజీలని, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని నిర్మాణం మొదలుపెట్టి సుమారుగా చాలా వరకు కొన్ని అయితే పూర్తయిన కూడా అయినాయి. సుమారుగా 6-7 కాలేజీలు నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాయి.
ఎందుకు అదేవిధంగా నాడు నేడు కింద ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ డివిజన్లో పాఠశాలల నిర్మాణం కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకు చేశాము ఇవన్నీ? ఎందుకంటే ఏదైనా విద్య వైద్య రంగాలు అనేవి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అందుబాటులో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి పేదవాడు నాణ్యమైన వైద్యం చేయించుకోలేడు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యను కూడా అభ్యసించలేడు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే విద్యాలయాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపితే పేదవాడికి న్యాయం జరుగుతుంది, సకాలంలో వైద్యం అందుతుందని ఎంతో దురదృష్టితో మన జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలు పెడితే ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ 17 కాలేజెస్ కూడా ప్రైవేటైజేస్ పీపీపీ మోడ్ అనే దీంతో అవి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్మే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది ఎందుకంటే చాలా పెద్ద అంశం, భావితరాల్లో మన ప్రజలు నష్టపోయే అంశం. అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. దానికోసమే మనం కార్యాచరణ కార్యక్రమం కూడా మన పార్టీ తరఫున మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసే దానిపై మనం పోరాటం చేద్దాం ఉధృతంగా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో ప్రధాన అంశం మనం ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం నియంత్రించాలి అని, ప్రభుత్వమే మద్యం అమ్మితే ప్రజలు ఎందుకంటే టైమింగ్స్ ఫాలో అవుతారు కాబట్టి నియంత్రణతో మద్యం అమ్మొచ్చని, పారదర్శకంగా అమ్మొచ్చని, కల్తీ లేని మద్యం అమ్మొచ్చని ప్రభుత్వం ద్వారానే షాపులు పెట్టించి నియంత్రణ చేస్తూ టైమింగ్స్ ఫాలో అవుతూ కూడా మద్యం అమ్మటం జరిగింది ఆ రోజుల్లో. అట్లాంటిది మన ప్రభుత్వంపై దుమ్మంచి పోసే కార్యక్రమం చేస్తూ మనం లిక్కర్ స్కామ్ చేశామని చెప్పి మన మీద మన నాయకులందరినీ అరెస్ట్ చేసి, ఎందుకంటే ప్రజల్లో దుష్ప్రచారం చేసేదానికి కేవలం రోజుకు ఒక నాయకులను అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం. కానీ ఈ వారం 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంది? ఎవరు కల్తీ మద్యం అమ్మారు, ఎవరు పారదర్శకతో గవర్నమెంట్ షాపుల ద్వారా ఎవరి పాలనలో మంచి మద్యం అందించారనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఫ్యాక్టరీలే పెట్టేశారు కల్తీ మద్యం, ఫ్యాక్టరీలు జిల్లాకు ఫ్యాక్టరీ పెట్టి కల్తీ మద్యం మీ ప్రజల ప్రాణాలను బలిగొనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇదే నిజమైన లిక్కర్ స్కామ్ అప్పట్లో జరిగిన పారదర్శకతో చేసిన మనం గవర్నమెంట్ షాప్ ద్వారా అందించిన లిక్కర్ స్కామ్ అనేది మనం ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ 2 అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మనం ఈరోజు సంస్థాగతంగా మన కార్యకర్తల్ని మన నాయకుల్ని అందరినీ బలోపేతం చేసుకుంటూ గ్రామ స్థాయి నుంచి ఈ సమస్యలను ఎత్తి చూపేదానికి సమాయత్తం కావడం కోసం ఒక కార్యాచరణ కార్యక్రమం నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లా స్థాయి కమిటీలు వేసుకున్నాం, మండల స్థాయి కమిటీలు వేసుకున్నాం, గ్రామ స్థాయి పార్టీ కమిటీలు కూడా వేసుకున్నాం. కానీ నాకు తెలిసి మీ జిల్లాలో పేర్లు మనకి నేను వాళ్ళతో మాట్లాడతా, ఒక 2 జిల్లాల్లో మండల స్థాయి కమిటీలు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు కూడా వచ్చినాయని కూడా అవి కూడా అన్ని వచ్చేసినట్టు. అదే కమిటీలే నేను అంటాం, మండల స్థాయి కమిటీలు పెండింగ్ ఉన్నాయి. చెప్తానమ్మా, అందుకే చెప్పాలనే చెప్తున్నా, పేరు మెన్షన్ చేయని చెప్తున్నా. నా దగ్గర ఉన్న లిస్ట్ ఉంది. మండల స్థాయి వరకు కమిటీలు అధ్యక్షులు ఇచ్చారు, కానీ మండల కింద స్థాయి కమిటీలు రాలేదు. ఇక్కడ మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, పార్లమెంటు పరిశీలకులు ఉన్నారు, మీరందరూ కూడా ఉండాలి, మండల స్థాయి నాయకులందరూ కూడా ఉన్నారు. కాబట్టి అందరూ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాబోయే వారం రోజుల్లో ఈ మండల స్థాయి కమిటీలన్నీ కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్ గ్రామ స్థాయికి వెళ్తాం. కాబట్టి గ్రామ స్థాయికి వెళ్ళినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఒక కార్యాచరణ కార్యక్రమం రూపొందించాం. అవన్నీ కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ముందు ప్రధాన కమిటీలు మండల స్థాయిలో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో మండల స్థాయి అధ్యక్షులందరికీ ప్రత్యేకంగా చెప్తున్నా, ఒక వారం రోజుల్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో ఈ మండల స్థాయి కింద కమిటీలన్నీ కూడా వేసి మీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అప్పచెప్పే బాధ్యత మీదని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నా. ఆ తర్వాత ఇంకో ప్రధాన అంశం, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ చెప్పిన విషయం ఏంటంటే, పార్టీ మెయిన్ కార్యాచరణ కమిటీతో పాటు అనుబంధ విభాగాలు మన పార్టీలో సుమారుగా 29 అనుబంధ విభాగాలు ఉన్నాయి. మన పార్టీ అనుబంధ విభాగాలు అంటే మహిళా విభాగము, బీసీ విభాగము, మైనార్టీ విభాగము, యూత్ విభాగము, ఎస్సీ విభాగము, ఇట్లా
ఇట్లా అన్ని సెక్షన్స్కి ఇంక్లూడింగ్ సోషల్ మీడియా భాగం 28 నుంచి 29 అనుబంధ విభాగాలు ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల కొన్ని అనుబంధ విభాగాలు వేయటానికి కూడా ఆస్కారం ఉండదులేండి. పల్లెల్లో పట్టణాల్లో అయితే అన్ని చోట్ల వేసుకునే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏరియాలో ట్రైబల్స్ ఉండరు, కొంతమంది ఏరియాలో మైనారిటీస్ ఉండరు, కొంతమంది ఏరియాల్లో చేనేతలు ఉండరు. అందువల్ల ఎక్కడ ఏ మైనారిటీ ఏ విభాగానికి అనుబంధ విభాగానికి ఆ విభాగానికి సంబంధించిన ఉన్నారో ఆ 28 అనుబంధ విభాగాల్లో మీ వార్డుల్లో మీ గ్రామాల్లో గ్రామ స్థాయి నుంచి వేసే కార్యక్రమం చేయాలనేదే ఈ రోజు ప్రధాన ముఖ్య ఉద్దేశం. దానికి కూడా ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. అక్టోబర్ 10వ తారీఖు నుంచి. ఎందుకంటే మీకు ఇంకా మండల కమిటీలు కొన్ని పెండింగ్ ఉన్నాయని చెప్తున్నా. ఆ మండల కమిటీలు వేసుకోవడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజుల లోపల ఆ కమిటీలన్నీ కూడా వేసుకుని ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామ స్థాయి నుంచి అనుబంధ విభాగాల నుంచి కూడా కమిటీలు వేసుకునే కార్యక్రమం చేయండి. దానికి మీరు ప్రతి మండల నాయకుడిని ఎంటబెట్టుకుని నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతి గ్రామం ప్రతిరోజు అట్లీస్ట్ 2-3 గ్రామాలన్నా మీరు పోగలిగితే మిగతా గ్రామాల్లో మండల స్థాయి నాయకులు పోయి అనుబంధ విభాగాల అధ్యక్షులను వేస్తారు. కానీ అనుబంధ విభాగాల అధ్యక్షులను వేసేటప్పుడు ఏ అనుబంధ విభాగాలు అయితే ఆ ప్రాంతంలో బాగా ఆ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాటిని మాత్రం తప్పకుండా వేసేయండి. ఎందుకంటే చేనేతలు ఉండే ప్రాంతాల్లో చేనేత విభాగానికి, మైనారిటీస్ ఉండే దాంట్లో మైనారిటీస్ విభాగానికి, మహిళా విభాగాలు, ఎస్సీ విభాగము ఇవన్నీ అయితే ప్రతి గ్రామంలో ఉంటాయి, ప్రతి డివిజన్లో ఉంటాయి. అవన్నీ కూడా వేసే కార్యక్రమం చేయాలి. దానికి అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు వరకు అంటే సుమారుగా 40 రోజులు, 1-2 రోజులు అటు ఇటు అయినా 40 రోజుల్లో. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో వార్డుల్లో అయితే 25 వార్డులు ఉంటాయి, 22-25 వార్డులు ఉంటాయి. గ్రామాలు అయితే ప్రతి నియోజకవర్గంలో 100 గ్రామాలు +-10-15 అటు ఇటు. ప్రతిరోజు 2-3 గ్రామాలు. ప్రతి గ్రామానికి వెళ్లి రచ్చబండ కార్యక్రమం లాగా ఒక ఇంటిలోనో గుళ్ళోనో ఎక్కడ పాఠశాల మైదానంలోనో ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్లోనో కూర్చొని ఆ గ్రామస్తులందరినీ కూర్చోబెట్టుకుని ఆ అనుబంధ విభాగాలకు సంబంధించిన ఆ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ పార్టీలో కార్యకర్తలుగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తూ దాంతోపాటు ఇప్పుడు మనం చేస్తామనుకున్న పోరాటానికి వాళ్ళ మద్దతు కొరగొట్టేదానికి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఈ రచ్చబండ కార్యక్రమం నుంచే ప్రారంభించాలని మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు. కాబట్టి 1 కోటి సంతకాల సేకరణ ప్రతి గ్రామ స్థాయి నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి మినిమం 500 సంతకాలు, 500 మంది సంతకాలు చేయిస్తే కనీసం అంటే 100 గ్రామాలు ఉంటాయి. 100 గ్రామాలంటే ఒక్కో నియోజకవర్గం నుంచి 50,000 మంది సంతకాలు పెడతారు. అట్లా ఆ విధంగా 175 నియోజకవర్గాల నుంచి సంతకాల సేకరణ మొదలుపెడితే సుమారుగా 1,25,00,000 మంది దాకా అవుతారు. కాబట్టి అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆదేశించిన మేరకు 1 కోటి సంతకాల సేకరణ కంప్లీట్ చేసి 175 నియోజకవర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్లు తెరిచే విధంగా పెద్ద ఎత్తున నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో పెద్ద ఎత్తున ర్యాలీలాగా చేసి గవర్నర్లకి అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి కూడా ఒక కార్యక్రమం పెట్టాడు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకుని సభ్యత్వం నమోదు చేసుకోవటం, అనుబంధ విభాగాల సభ్యత్వం నమోదు చేసుకోవటం, అవన్నీ చేసుకుంటూ సంతకాల సేకరణ చేసుకుని ఒక 2 డేట్స్ పెట్టుకుని ఆ 2 డేట్స్ లో నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ప్రతి నియోజకవర్గంలో ఒక ర్యాలీ. ఓన్లీ ఏ విధంగా ప్రైవేట్ పరం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు, దానివల్ల భావితరాల ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, పేదవాడికి వైద్యం లేకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం చర్యలు అందుబాటులో లేకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసే విధంగా సుమారుగా అక్టోబర్ 28వ తారీఖు ఆ డేట్ ఏమన్నా ఒకటి రోజు అటు ఇటు ఉంటే మార్పులు చేర్పులు ఉంటే మేము చెప్తాము. ఎందుకంటే అప్పటికి 50% కంప్లీట్ అయిపోయి ఉంటుంది మీ సంతకాల సేకరణ. సో అందుకని అక్టోబర్ 28వ తారీఖు మీ నియోజకవర్గ లెవెల్లో పెద్ద ఎత్తున
ర్యాలీ చేసి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసే విధంగా పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి మెడికల్ కాలేజీ ప్రైవేట్ వ్యతిరేకంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళా నవంబర్ 12వ తారీఖు టెంటివ్గా, ఇది కూడా టెంటివ్ డేటే, జిల్లా హెడ్ క్వార్టర్లో అప్పటి వరకు అన్ని నియోజకవర్గాల్లో కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో 7 నియోజకవర్గాల నుంచి ప్రజలను కూడబెట్టి 7 నియోజకవర్గాల నుంచి సుమారుగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా 10,000 మంది వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంది. పెద్ద ఎత్తున జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ర్యాలీ నిర్వహించే కార్యక్రమం చేయాలి. దీని కేవలం ఎందుకు జిల్లాలో ఉండే ప్రజలందరికీ తెలియాలి ఏ విధంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, మెడికల్ కాలేజీలకి పేదవాడికి వైద్యం అందకుండా ఏ విధంగా అన్యాయం చేస్తుందో తెలియదాని కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఫైనల్ గా అప్పటికి నవంబర్ 20వ తారీఖుకి మీ రచ్చబండ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. కార్యకర్తలను అందరూ నమోదు చేస్తారు, అనుబంధ విభాగాలలో కార్యకర్తలు నమోదు చేస్తారు. ఇవన్నీ అయిపోయినాక ఫైనల్ గా 25వ తారీఖు తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు రాష్ట్ర రాజధానిలో విజయవాడ నడిబొడ్డున మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 1 కోటి సంతకాలను తీసుకెళ్లి గవర్నర్ గారికి సమర్పించి మన ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం చేసుకున్న చర్యల వల్ల అన్యాయం జరుగుతుంది అని ఎత్తి చూపే కార్యక్రమం చేస్తే అప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే కార్యక్రమం చేస్తుంది. అప్పుడు కళ్ళు తెరవకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసైనా సరే ఈ ప్రజల పక్షాన్ని నిలబడి ఇటువంటి గొప్ప ఆశయంతో మనం మొదలుపెట్టిన ఈ హాస్పిటల్స్ ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి న్యాయ పోరాటమైనా చేసి సాధించుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందులో ఇంకో 2 అంశాలు కూడా మనం ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఇందాక మాట్లాడుకున్నాం. లిక్కర్ మద్యంపై కల్తీ మద్యం అమ్మే కార్యక్రమాలు ఏ విధంగా జిల్లాకు ఫ్యాక్టరీ పెట్టుకొని కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలను బలి తీసుకునే కార్యక్రమం చేస్తున్నారో కూటమి ప్రభుత్వం వచ్చినాక దానిపై కూడా ఒక డేట్ నిర్ణయించుకొని మహిళల్ని ముందు పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో మహిళల్ని ముందు పెట్టి, ఎందుకంటే మద్యం వల్ల ఇబ్బందులు పాలయ్యేది ఎక్కువగా మహిళలే కాబట్టి వాళ్ళని ముందు పెట్టి తప్పకుండా ఈ కల్తీ మద్యం వ్యాపారం ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి నిరసనగా ఒక డేట్ నిర్ణయించినాక మీకు అనౌన్స్ చేస్తాం. దానిపై కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా చేసే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన ఎంప్లాయీస్ కూడా రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. ఎవరికి న్యాయం చేయలేదు కదా. అప్పుడు అందరికీ బ్రహ్మాండంగా జగన్ ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలన్నీ అమలు చేస్తా, అయిగాక నేను సూపర్ 6 అమలు చేస్తా అన్నీ చెప్పారు. ఉద్యోగస్తులు ఏమడిగినా నేను అన్నీ చేసిస్తాను అన్నాడు. నిన్నెవరో చెప్తున్నారు, ఎక్కడో ర్యాలీలో పోతా ఉంటే లారీ డ్రైవర్ నాపి ఏంది నువ్వు డ్రైవర్ గా చేస్తున్నావా, నేను వస్తే లారీ కొనిస్తానని చెప్పాడు. విజయవాడలో నువ్వేగా చెప్పావు కదా. సో ఇట్లాంటి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేశారు. కాబట్టి వీటన్నిటిపై మనం కలిసికట్టుగా ఉందాం, పోరాటం చేద్దాం. అందుకే ఇందాక చెప్పా కదా, వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తూ కూడా ఇప్పటికీ చేస్తూ కూడా వాళ్ళ పచ్చ మీడియాని అడ్డం పెట్టుకుని ఆఖరికి ఈరోజు చెప్తున్నారు. నిన్న మన జోగి రమేష్ పోయి నారావారి సారా ఎట్లా తయారు చేస్తున్నాడో చూపించాడు. దాని కౌంటర్ ఈరోజు పొద్దున్నే పేపర్లో వేశారు. ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ వైసీపీ కాలం నుంచే మొదలు పెట్టారంట. మనకెందుకు నారావారి సార్ తయారు చేయాల్సిన పని మనం ప్రభుత్వ దుకాణం ద్వారా సారా అమ్మే కార్యక్రమం చేశాం. మీలాగా బెల్ట్ షాపులు పెట్టలేదు కదా. ప్రభుత్వ దుకాణంలో కల్తీ మద్యం ఎట్లా అమ్ముతారు అది కూడా ఆలోచించకుండా మనం 2 సంవత్సరాల కిందే మొదలు పెట్టారంటే దీని మీద కూడా మనకు అంటగట్టే కార్యక్రమం చేస్తారు. కాబట్టి వీటిని మనం తిప్పి కొట్టాలంటే మనకు సమర్థవంతమైన నాయకులు ఉండాలి, సమర్థవంతమైన కార్యకర్తల అండ మన పార్టీకి ఉండాలి. దానికోసమే ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి సుమారుగా 10,000 నుంచి 14,000 మంది వరకు కూడా కార్యకర్తలుగా నమోదు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలి కూడా మీకు ప్రజెంటేషన్ ద్వారా ఒక్క 15 నిమిషాల్లో మన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన మన పార్టీ ఇన్ఛార్జ్ శివశంకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇందాక నేను చెప్తూ మధ్యలో ఇదేను ఎంప్లాయీస్ ఏ విధంగా వాళ్ళకి అన్నీ చెప్పాడు, అన్నీ చేస్తారని చెప్పాడు. మనమైనా అట్లీస్ట్ అదేంటి జీపీఎస్ చేసి కొంతమేరకు వాళ్ళకి అండగా నిలబడ్డాం. చేశాం కదన్నా చంద్రశేఖర్ అన్న. సో ఇప్పుడు టీచర్స్ కానివ్వండి,
ఎంప్లాయీస్, మిగతా ఎంప్లాయీస్ కానివ్వండి, ఆఖరికి పిహెచ్సి డాక్టర్స్ కూడా అందరూ రోడ్లెక్కి పోరాటం చేస్తున్నారు. 16 నెలలకే మనకైతే ఇప్పుడు యజోగ్రమని చెప్తున్నాడు, మన 4 సంవత్సరాల తర్వాత అడిగారు సార్ అని. ఎప్పుడన్నా అడగని మన పక్షాల నిలబడ్డాం. ఆర్థిక పరిస్థితి బాగున్నా, అదేంటి కరోనా టైంలో ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనం చేయగలిగిన కాడికి ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా మేలు చేసేదానికే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు ఆ రోజు. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా అదే ఆలోచనతో మనం ముందుకు పోతాం. కాబట్టి వాళ్ళకు కూడా అండగా నిలబడటం కోసం ఒకరోజు వాళ్ళ పక్షాన్ని కూడా వాళ్ళకి మద్దతుగా కూడా వాళ్ళు చేసే కార్యక్రమానికి మద్దతు తెలపాలి అని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఈ సంస్థాగతంగా మనం ఏ విధంగా బలోపేతం చేయాలని మీకు ఎగ్జాంపుల్స్ కింద ముందు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏ విధంగా చేసుకుంటూ పోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత రాష్ట్రంలో 2 నియోజకవర్గాలను మోడల్ నియోజకవర్గాలు తీసుకున్నారు. ఒకటి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం, ఇంకొకటి మడకసిర నియోజకవర్గం. ఎందుకు ఆ 2 నియోజకవర్గాలనే మోడల్గా తీసుకున్నారు అంటే, పొంగనూరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పటికి 6 సార్లు శాసనసభ్యులు, ఇప్పుడు 7వ సారి అనుకుంటా ఆయన. సో ఆయన గ్రామంలో ఏ గ్రామానికి పోయినా కనీసం అంటే ఒక 100 మందిని పేరు పెట్టి పిలుస్తారు. అంత అనుభవం ఉంది, అంత బలమైన నాయకుడు అక్కడ, ఎందుకంటే 6 సార్లు గెలిచాడు కాబట్టి. అదే మడకసిర నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఒక ఉపాధి హామీ కూలీకి అసెంబ్లీ సీట్ ఇచ్చాడు. సరే అన్నిటితో పాటు ఓడిపోయారు, కానీ జస్ట్ ఓడిపోయింది ఎంత తెలుసా? కేవలం 230 ఓట్లతోటే ఓడిపోయాం. సో ఈ 2 నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో 14,500 మందిని పార్టీలో సభ్యత్వం చేయించగలిగాడు, అనుబంధ విభాగాలు అన్ని కలుపుకొని. ఆయన సరే ఆయన బలమైన నాయకుడు. అక్కడ ఏ నాయకత్వం అక్షరాలు లేకుండా జగన్ గారు పిలుపు మేరకు వచ్చి అసెంబ్లీ సీట్ తీసుకొని నిలబడ్డా ఒక ఎస్సీ అభ్యర్థి అక్కడ కూడా 9,000 మందిని కార్యకర్తలుగా నమోదు చేశారు ఆ నియోజకవర్గం. అంటే ఇక్కడ తేడా గమనించాల్సింది ఏంటంటే, మన నాయకుడిపై ఉన్న నమ్మకము, భరోసా వల్లే కార్యకర్తలుగా మారడానికి ప్రజలు ముందుకొచ్చి నిలబడుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఒక 15 నిమిషాలు దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అది కూడా గమనిస్తే మీరందరూ కూడా ఎట్లా చేయాలి, ఈ రచ్చబండ కార్యక్రమం ప్రతి గ్రామానికి వెళ్ళి ఎట్లా చేయాలి అనేది మీకు అవగాహన వస్తుంది. ఓకే.